నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఫోటోలో కనపడుతున్నటువంటి వ్యక్తి పేరు అందరికీ ఇట్టే గుర్తుపట్టొచ్చు, శాంతి. ఈవిడ గత వైసీపీ కాలంలో యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఎక్కడికక్కడ ఏ విధంగా అయితే మాజీ మంత్రులు కొంతమంది లూటీ చేశారో 2,30,00,000 లూటీ చేశారు, ఒకరిని బెదిరించినారు, ఎవరు విడదల రజని అని ఆవిడ ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆర్కే రోజా గారు అయితే ఎక్కడ పడితే అక్కడ స్థలాలు కబ్జా చేయడాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇంకా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అక్కడ దగ్గరలో వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక హోటల్ని కబ్జా చేయడం, అక్కడనే ఇల్లులు కట్టుకోవడం, ఇలా అనేక ఆరోపణలు ఉంటూ ఉన్నాయి. ఇంకా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఏదైతే అదొక ప్రోగ్రాం తీసుకొచ్చారో దాంట్లో 20 కోట్లు దండుకున్నటువంటి వ్యవహారాలు, ఇంకా మద్యం స్కాములు చూసాము, ఇంకా కల్తీ నెయ్యి వ్యవహారం చూసాము, ఇసుక, గ్రావెల్స్ ప్రతి ఒక్కదాన్ని కబ్జా చేస్తూ, ఇంకా ఎవరైతే గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల వద్దకు పోయి వాళ్ళని కమిషన్లు అడిగి వాళ్ళని బెదిరించి చేయడాలన్నీ గమనించినాం. ఇటువంటి కోవలోకే నేను ఇందాక చెప్పినట్టు యథారాజా తథా ప్రజ అన్నట్టు వాళ్ళు పైనోళ్ళు అంత డబ్బులు దండుకుంటా ఉన్నప్పుడు వాళ్ళు సింపుల్‌గా దండుకోరు కదా! ఆ శాఖకు సంబంధించి ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళతో కూడా లాలూచి పడుతున్నారు, పడింటారనేది కూడా వాస్తవము. అందులో భాగంగా అటువంటి కోవలోకి వచ్చినటువంటి మహిళ ఈవిడ శాంతి గారు. ఈవిడ గత వైసీపీ కాలంలో దేవాదాయ శాఖలో సహాయ కమిషనర్‌గా పనిచేసేవాళ్ళు. ఆ కాలంలోనే ఈవిడ ఎంత వెనకేసుకోవాలో అంత డబ్బులు వెనకేసుకొచ్చున్నారు. అయితే ఎంత వెనకేసుకొచ్చినా కూడా పైవారికి గన తెలిస్తే ఎక్కడ పడితే అక్కడ ఇరకాటంలో పడిపోతారు. ఆ క్రమంలో గతంలో ఈవిడికి అత్యంత సన్నిహితులైనటువంటి మాజీ రాజ్యసభ ఎంపీగా పేరుగాంచినటువంటి వైసీపీలో ఏ2 గానో, ఏ3 గానో చెప్పుకుంటారు. ఆయనతో ఈవిడ కొన్ని సంబంధాలు మెయింటైన్ చేసి డబ్బులు దండుకున్నారు. డబ్బులు దేవాదాయ శాఖ నుంచి అనేక లక్షలు లూటీ చేశారనేటువంటి సమాచారం ఇవాళ మన వద్ద ఉన్నది. ఈవిడ ఈ మధ్యనే అరెస్ట్ అయినారు. అయితే అరెస్ట్‌లో భాగంగా ఈవిడ విచారణ చేస్తూ అసలు మీరు ఎన్ని లక్షలు దండుకున్నారు, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టారని అడిగితే నాకు సంబంధం లేదు, నాకు గుర్తే లేదని చెప్పి ఈవిడ సమాధానాలు దాటవేసేటువంటి ధోరణిలో ఈవిడ ప్రవర్తిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. ఆస్తులు గుట్టు చెప్పని శాంతి, రుణాలతో కొన్నానని దాటవేత సమాధానాలు, తొలి రోజు కస్టడీలో పలు ప్రశ్నలకు మౌనము. ఈవిడ ఇంకేం చెప్తుంది, నేను ఇంకా లోన్ పెట్టుకొని తీసుకున్నానని చెప్తారు. చెప్పినప్పుడు వీళ్ళేం ఊరికే వదలరు కదా! లోన్ నెలకు బై డిఫాల్ట్‌గా బ్యాంకులో కట్ అయిపోతుందా? మీరేమన్నా నెలసరి కడుతున్నారా? అదేదో పేపర్‌లో డాక్యుమెంట్ ఉంటే చూపియమంటే దానికి కూడా సమాధానం ఉండదు. ఈవిడ చెప్పకపోతే చెప్పకపోయింది. ఈవిడ చెప్పలేదని చెప్పి వాళ్ళైతే వదిలేరు కదా! పోలీసు వాళ్ళు ఎవరైతే విచారణ చేస్తున్నారో వాళ్ళు వదిలేరు కదా! వీళ్ళు క్లియర్ కట్‌గా ఆథెంటికేటెడ్ డాక్యుమెంటేషన్ అన్నీ ఏదైతే బ్యాంకు యొక్క స్టేట్మెంట్లు ఎన్ని గన్నా తెప్పించి పెట్టుకొని క్లియర్‌గా మీరు సరే ఎన్ని కోట్లు అప్పు తీసుకున్నారు, నెలకి ఎంత కడుతున్నారు, అసలు మీ ఆదాయం నెలకు 70,000 ఉంటుంది. 70,000 ఆదాయం ఉన్నప్పుడు మీరు నెలకి 1,80,000 రేంజ్ ఎట్ట కడుతున్నారు, ఇట్లా ప్రతి ఒక్కటి లాజికల్‌గా వీళ్ళు డీకోడ్ చేస్తూ ఈవిడిని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు. అయితే ఈవిడ ఇచ్చినటువంటి సమాధానాలు చూడండి. ఆస్తులు, బంగారం వివరాలు గుట్టు చెప్పేందుకు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి నిరాకరించినట్లు తెలిసింది. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించలేదని, పలు ప్రశ్నలకు మౌనమే సమాధానంగా మిన్నుకుండిపోయారని సమాచారం. కీలక ప్రశ్నలకు స్పష్టమైన జవాబులు చెప్పకుండా దాటివేశారని తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయిన శాంతిని కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు బుధవారం కస్టడీలోకి అయితే తీసుకున్నారు. ఏసీబీ అధికారులు మొత్తం మీద ఈవిని కస్టడీలోకి తీసుకొని ఏదైతే ఆదాయం ఉంటుందో ఆదాయానికి మించిన ఆస్తులు ఏ విధంగా వస్తాయి, ఏమన్నా లాటరీలు వేస్తుందా, ఏమన్నా షేర్ మార్కెట్లో పెడుతుందా, జాక్పాట్లు కొడుతుందా, ఎట్లా అంటే ఇంకొకరి దగ్గర లాక్కుంటేనో ఇంకొకరిని పీడించి బెదిరించి బామలో వాళ్ళ దగ్గర తీసుకుంటే తప్ప ఊరికే రావు కదా అటువంటి ఆస్తులు. సమాజంలో అతలాకుతలం లేకుండా సమతుల్యత కోల్పోకుండా ఏసీబీ అధికారులు కావచ్చు, సిఐడి అధికారులు కావచ్చు ఎక్కడికెక్కడ న్యాయాన్ని ఒక సమపాలనలో పెట్టేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. న్యాయాన్ని సమపాలనలో పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఈవిడ ఏదైతే ఇప్పటికైనా మనం చేసినటువంటి తప్పు తెలుసుకుందాము, మనది కాదులే డబ్బు వదిలేద్దాం అని చెప్పి అప్రూవర్గా మారదాం అనేటువంటి ఉద్దేశం కూడా ఈమె కాడ ఉన్నట్లేదు. ఏదేమైనా కూడా తీగలాగితే డొంక కదిలినట్టు ఒకవేళ ఈవిడ చేసినటువంటి తప్పులు కానీ ఈ రోజు కానీ ఒప్పుకుంటే ఈవిడికి అంటే అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి అప్పట్లో రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక పెద్ద తలైతే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఆయన్ని కాపాడడానికే ఈవిడ నోరు మెదపట్లేదని చెప్పి ఈరోజు పబ్లిక్ అంటూ మాట్లాడుకుంటూ ఉన్నది ఈ విషయం పైన. ఇంకా విజయవాడ కారాగారం నుంచి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించి గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆస్తులు ఎలా కొన్నారు, అంత డబ్బు మీకెక్కడిది, బంగారం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. వీటికి శాంతి సూటిగా సమాధానాలు చెప్పలేదని సమాచారం. శాంతి పేరున గుంటూరు జిల్లా తాడేపల్లిలో కుంచెనపల్లిలో ఉన్న విల్లా, విశాఖపట్నం శివారు ఎండాడలోని ప్లాట్ గురించి అధికారులు ప్రశ్నించారు.
ఈవిడ సామాన్యమైన మహిళ కాదు. ఈ ఇన్ఫర్మేషన్ చూస్తే మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఈవిడ మొత్తం మీద ఏదో లవ్ మ్యారేజో, ఎట్లా అరేంజ్ మ్యారేజో చేసుకునింది. ఈవిడ భర్త ఎవరైతే ఉన్నారో పాపం ఈరోజు మీడియా సమావేశాలు పెట్టి అనేక యూట్యూబ్ ఛానల్లో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనో ఆయన లబోదిబం అంటాడు. ఆయన్ని ఎంత మోసం చేసింది ఈవిడనేది మనకి ఈ విషయం బట్టి మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన విదేశాలకు పోయినాడు. అక్కడ సంపాదించేటువంటి డబ్బు కూడా ఆయన ఇక్కడికే పంపించేవాళ్ళు. పంపించి మళ్ళీ గత కొద్ది కాలం తర్వాత ఆయనకు అర్థమైంది ఆయనతో ఈవిడ సఖ్యత మెయింటైన్ చేయట్లేదు. ఏదైతే ఒక ఇంటిల్లిపాది ఒక ₹1,00,000 ఏదైనా డబ్బులు వస్తూ ఉంటే దాన్ని వాటిలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవడం, వాళ్ళ పిల్లల చదువు నిమిత్తం ఎత్తి పెట్టుకోవడం, బ్యాంకులో దాచుకోవడము, ఇలా రకరకాలుగా ప్లానింగ్ ఉంటుంది. సో డబ్బు అంటే చీప్గా చూసేటువంటి ఈవిడ వ్యవహార శైలి చూసి ఆయనకి ఎప్పుడో డౌట్ పుట్టింది. ఆయన పసిగట్టాడనమాట. సో ఈయన కష్టపడి పంపించేటువంటి డబ్బుతో ఆవిడకి అనవసరం, దాంతో పని లేదు. ఈవిడికి ఎక్కడి నుంచో బయట నుంచి లక్షలు లక్షలు కోట్లు కోట్లు డబ్బు ఏ విధంగానో వస్తుందని చెప్పి ఆయనకుంటూ డౌట్ వచ్చింది. ఇంకా ఆయన ఇండియాకి రావడంతో ఈవిడ బండారం అంటూ బయటపడింది. మనం చూస్తే 1 సంవత్సర కాలం ఏంటది. ఈవిడ చేసినటువంటి ఏదైతే గతంలో ఎవరితో అయితే అంటకాగిందో ఆ పనులన్నీ ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో అంటూ హల్చల్ అవుతూనే ఉన్నాయి ఇవాళకి. లేకుండా సామాన్యమైన పైన ఒక్కొక్క చోట విల్లాలు, ఇంకెక్కడెక్కడో ప్లాట్లు కొండాలు, ఒక్క మహిళ వల్ల అంటే ఎంత ఒకవేళ గవర్నమెంట్ అఫీషియల్ అయినా కూడా ఈ విధంగా భర్తకు తెలియకుండా ఈ రేంజ్లో సంపాదించిందంటే అదేం ఆషామాషి వ్యవహారం కాదు. ఈడు వెనకల ఎవరో పెద్ద తల ఉండారని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది. వీటిని కొనేటప్పుడు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చానని ఆమె చెప్పారు. విల్లా కోసం 50 లక్షలు, ఏడాదిలో ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ను కొనేందుకు ఏకంగా 30 లక్షలు రుణం తీసుకున్నానని చెప్పారు. మిగిలిన సొమ్ము ఎలా సమకూర్చుకున్నారని ప్రశ్నించగా సమాధానం అంటూ దాటేశారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల గురించి ఏసీబీ అధికారులు అడిగారు. కొన్ని తన కష్టార్జితంతో కొన్నానని, మరికొన్ని చిన్నప్పటివని, మిగిలినవన్నీ బంధువులు ఇచ్చారంటే ఆమె దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చారు. సో ఈ ఇన్ఫర్మేషన్ చూస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈవిడే ఒక లాయర్ రేంజ్లో చదువుకున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి వీళ్ళు మాకు గిఫ్ట్లు ఇచ్చా వచ్చారు అని ఈవిడ సింపుల్గా చెప్పుకొచ్చింది అనమాట. దానికి ఏసీబీ అధికారులు ఏ విధంగా స్పందించారనేది ఇక్కడైతే రాయలేదు. ఇంకా విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు శాంతి పేరిట ఉన్నటువంటి లాకర్లో విజయవాడ 1 టౌన్లోని యూనియన్ బ్యాంకుకు తీసుకెళ్లి ఆమె సమక్షంలోనే లాకర్ని తెరిచారు. అందులో బంగారు ఆభరణాలు, చిన్నారులు ధరించే నగలు ఉన్నట్లు తెలిసింది. తొలి రోజు కస్టడీ ముగిసిన అనంతరం ఆమెకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి విజయవాడ కారాగారానికి తరలించారు. అంతకు మించి శాంతి బంధువులు 3 ఏళ్ల కుమారుడిని ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి దూరం నుంచి ఆమెను చూపించారు. సో ఇదే అనేది అర్హతకు మించిన సంపాదన కూడా అది పనికిరాదని చెప్పి, లేకుంటే అరగదని చెప్పి అంటూ ఉంటారు. ఇది ఓవరాల్గా ఈ వీడియో సారాంశం. దీనిపైన మీ అభిప్రాయం తెలుపుతారని కోరుతున్నా. ధన్యవాదాలు.